ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం కృష్ణపురం. పచ్చని పొలాలు, కష్టపడే రైతులు, ప్రశాంతమైన జీవితం. ఈ గ్రామంలో ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు. ఒకరు ధనిక రైతు రామయ్య, మరొకరు పేద రైతు సోమయ్య. వారి జీవితాలు వేరైనా వారి స్నేహం మాత్రం ఒకటే. రామయ్య, సోమయ్య చిన్నప్పటినుండి కలిసి పెరిగారు. ఒకే స్కూల్, ఒకే ఆటలు, ఒకే కలలు. కాలం మారింది, పరిస్థితులు మారాయి, కాని వారి స్నేహం మాత్రం ఎప్పటికీ మారలేదు. సోమయ్య పేద రైతు. అతని జీవితంలో కష్టాలు చాలా ఉన్నాయి, కాని అతనికి ఒక అమూల్యమైన సంపద ఉంది. అది అతని కూతురు లక్ష్మి. కాలం గడిచింది. లక్ష్మి పెళ్లివయసుకొచ్చింది. కాని సోమయ్యకి ఒక పెద్ద సమస్య వచ్చింది. కూతురు పెళ్లి చెయ్యాలంటే డబ్బు కావాలి, కాని అతని దగ్గర మాత్రం అప్పులు మాత్రమే ఉన్నాయి. ఒక రాత్రి చిన్న ఇంట్లో సోమయ్య మరియు అతని భార్య కూతురు పెళ్లి గురించి ఆందోళనగా మాట్లాడుతున్నారు. వారి మాటలు విన్న లక్ష్మి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంది. గ్రామంలో కూడా ఈ విషయం అందరికీ తెలిసింది. పాపం సోమయ్య, కూతురు పెళ్లి ఎలా చేస్తాడో అని గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం రామయ్యకి కూడా తెలిసింది. తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసినప్పుడు రామయ్య మనసు బాధతో నిండిపోయింది. రామయ్య తనలో తాను ఆలోచించాడు, సోమయ్య నా చిన్ననాటి స్నేహితుడు. ఇప్పుడతనికి నేను సహాయం చెయ్యకపోతే నా సంపదికి అర్థమేమిటి? తరువాత రోజు రామయ్య మేరుగా సోమయ్య ఇంటికి వెళ్లాడు. స్నేహితుడి కష్టం చూసి అతని మనసు కదిలిపోయింది. రామయ్య నిశ్శబ్దంగా చెప్పాడు, సోమయ్య, నీ బాధ నాకు తెలుసు. లక్ష్మి పెళ్లి నా బాధ్యత. రామయ్య మాటలు విని సోమయ్య ఆశ్చర్యపోయాడు. కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. ఇంత పెద్ద సహాయం చేస్తాడని అతను ఊహించలేదు. రామయ్య నవ్వుతూ చెప్పాడు, స్నేహితుడి కష్టంలో తోడు నిలబడటం భారమా? అది నా అదృష్టం. కొన్ని రోజుల్లోనే గ్రామం మొత్తం పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయింది. పందిరి, అలంకరణలు, ఆనందం. గ్రామం మొత్తం ఒక కుటుంబంలా మారింది. చివరకు లక్ష్మి పెళ్లిరోజు వచ్చింది. గ్రామం మొత్తం ఆనందంతో నిండిపోయింది. లక్ష్మి పెళ్లి ఘనంగా జరిగింది. తన కూతురు పెళ్లి జరుగుతుండగా సోమయ్య కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. సోమయ్య రామయ్య చేతులు పట్టుకుని చెప్పాడు, నీ రుణం నేను ఎప్పటికీ తీర్చలేను. రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, స్నేహంలో రుణాలుండవు సోమయ్యా. ఆ రోజు కృష్ణపురం గ్రామం ఒక గొప్ప విషయం నేర్చుకుంది. ధనం మనిషిని పెద్దవాడిని చెయ్యదు, మనసు పెద్దదైతేనే మనిషి గొప్పవాడు. నిజమైన స్నేహం అవసరంలో తెలిసేది. సంపద కంటే స్నేహం విలువ ఎక్కువ.